నమస్తే అండి. తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పేసి ఏ స్థాయికి దిగజారిపోయి పవన్ కళ్యాణ్ గారి తల్లిని కూడా రాజకీయాల్లోకి దిగజారుస్తున్నారంటే నిజం చెప్తున్నా. వీళ్ళని ఎలా చూడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ వ్యక్తి మాట్లాడారండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారి తల్లి ఏం చేసింది? పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో ఉన్నదా? వాళ్ళ తల్లి బతుకున్నదా? ఒకవేళ మీ తల్లులు ఆమె పవన్ కళ్యాణ్ భార్యకు మరి ఇక్కడ కాదు, మీకు భాష అర్థమైందో లేదో, ఇంతకు ముందు ఇష్టపెట్టిన వాళ్ళైతే వాళ్ళే చెప్పారు, ఈయన ఇంత గొప్ప వాళ్ళే చెప్పారు కదా. నేను వాళ్ళ వదినకు చిరంజీవి గారి భార్యకి విజ్ఞప్తి చేసుకున్నా. చిరంజీవి కూడా బిడ్డలు ఉన్నారు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళని కూడా చెప్తున్నా, మీరు మెసేజ్ చూడండి అమ్మా. మీరు నాగబాబు భార్యకు చెప్తున్నా, ఆయన కూడా నాగబాబు భార్య కంటే ఆ బిడ్డను కూడా చూడమంటున్నా. పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో ఉన్నదా? వాళ్ళ తల్లి బతుకున్నది. పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి బతుకున్నదో లేదో అంటూ మొదలెట్టి అసలుకి ఎంత స్థాయికి దిగజారిపోతున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారి తల్లి ఏం చేసింది? ఒకప్పుడు శ్రీరెడ్డి కూడా ఇదే మాదిరి పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించింది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది, మిడిల్ ఫింగర్లో చూపించింది. అసలు పవన్ కళ్యాణ్ గారి తల్లి ఏ రోజు కూడా బయటకు వచ్చి రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఏనాడు కూడా వేరే రాజకీయ పార్టీ పేరెత్తిన పాపాన్ని కూడా పోలేదు. ఏనాడు కూడా ఇది పలానా కాంగ్రెస్, ఇది పలానా బీఆర్ఎస్, ఇది పలానా బీజేపీ, అసలు జనసేన పార్టీ గురించి కూడా ఏనాడు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. నా కొడుకు ఓటేయండి అని చెప్పేసి ఏనాడు కూడా అడగలేదు ఆ తల్లి. అలాంటి తల్లిని పట్టుకొని ఈ రోజున వీడు చేస్తున్నటువంటి రాజకీయం చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. అసలు ఆ తల్లి ఏం పాపం చేసింది? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు రాజకీయాల్లో ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళ అమ్మగారు ఏనాడైనా బయటకు వచ్చి నా కొడుకు ఓటేయండి అయ్యా అంటే అట్లీస్ట్ నీ కొడుకు నువ్వు ఓటు అడిగావు కదమ్మా, దానికి సమాధానం చెప్పాల్సిన నీకు బాధ్యత ఉంది కదమ్మా అని చెప్పేసి నువ్వు అడిగావంటే ఒక అర్థం ఉంది. ఏనాడు కూడా ఆ తల్లి బయటికి రాలేదు, ఆ కొడుకుల గురించి ఏనాడు రాజకీయాలకు మాట్లాడలేదు, వేరొక పార్టీ పేరు ఎత్తిన పాపాన్ని పోలేదు. దాదాపు 90 ఏళ్ళు ఉన్నటువంటి ఒక తల్లిని పట్టుకొని రాజకీయాల్లోకి లాక్కొచ్చి ఈ దుస్తులు చేస్తున్నటువంటి రాజకీయం చూస్తూ ఉంటే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏం చేసింది ఆ తల్లి మిమ్మల్ని? పవన్ కళ్యాణ్ గారి తల్లి, చిరంజీవి గారి తల్లి రాజకీయాలు అసలు మాట్లాడకపోతే ఇలా అంటున్నారు. ఆమె ఒక నా కొడుకు పార్టీకి ఓటేయండి ఇంకెంత చేసేవాళ్ళు. ఇంకా తర్వాత చిరంజీవి గారు తల్లి గారి తర్వాత చిరంజీవి గారి భార్య సురేఖ గారు, ఆమె కూడా ఏనాడు రాజకీయాల గురించి రోడ్డు మీద ఎక్కల. తన హస్బెండ్ చిరంజీవి గారు రాజకీయాలు ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా చిరంజీవి గారి రాజకీయాల కోసం కూడా ఏనాడు ఆ తల్లి రోడ్డు ఎక్కల సురేఖ గారు. కానీ ఆ తల్లిని కూడా ఇప్పుడు రోడ్డుకు లాగుతూ ఉన్నారు. ఏం పాపం చేసినారు బ్రో? అసలు తెలంగాణ పవన్ కళ్యాణ్ అన్ని మాటల్ని అన్నట్టుగా, పవన్ కళ్యాణ్ చెయ్యని కబ్జాలని చేసినట్టుగా, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని మాట్లాడుతున్నట్టుగా ఈ రుద్దుడేంటి? అంటే ఆ కుటుంబం మీద ఇంత కడుపుమంటే ఏంటి? ఒకడొచ్చి అంటాడు పవన్ కళ్యాణ్ మొహానికి రంగులు వేసుకుంటాడు, సినిమా వాళ్ళు ఏంట్రా, ఆనా కొడుకులేంట్రా, ఈనా కొడుకులేంట్రా, వాడు మా కింద బతుకు. ఏం మాటలు ఇవి? ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కలాగా. అసలు దాన్ని అంటే మీ అయ్యే జాగీరా పవన్ కళ్యాణ్ నువ్వు ఇక్కడ సభ పెడతాకని చెప్పేసి అన్నారు. ఇది మా అయ్యే జాగీర్ కాదు, మీ అయ్యే జాగీర్ కాదు, ఇది ఆంధ్ర దేశ ప్రజా జాగీర్ అన్నందుకు నువ్వు ఎట్లా అడుగు పెడతావు పవన్ కళ్యాణ్, నువ్వు ఎలా ప్రెస్ మీట్ పెడతావు పవన్ కళ్యాణ్, నువ్వు ఎలా రాజకీయం చేస్తావు పవన్ కళ్యాణ్, నువ్వు ఎలా ఇదేంటి బ్రో? ఇదేం రాజకీయం? ఇదేం దుర్మార్గం పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారి తల్లిననే, పవన్ కళ్యాణ్ గారి వదిననే. చిరంజీవి గారు రాజకీయాల నుంచి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయినాడు. చిరంజీవి గారి భార్యను కూడా రాజకీయాల్లో లాగుతాడు ఈ పృథ్వీ అనేటటువంటి వ్యక్తి. చిరంజీవి గారి ఆయన భార్యను కూడా పక్కన పెట్టి ఆయన కూతుళ్ళ దగ్గర కూడా వెళ్ళినాడు. చిరంజీవి గారి కూతుళ్ళకి రాజకీయాలకి ఏం సంబంధం? అసలు వాళ్ళు ఏనాడైనా క్యాంపెయిన్ చేయడానికి వచ్చినారా? మా బాబాయ్కి ఓటేయండి, మా నాన్నకు ఓటేయండి, మా నాన్న బీజేపీ పార్టీకి ఓటేయండి, జనసేన పార్టీకి ఓటేయండి అని ఏ రోజైనా అడిగారు మిమ్మల్ని? అసలు వాళ్ళని ఎందుకు మీరు రాజకీయాల్లోకి లాగుతూ ఉన్నారు? నాగబాబు గారి పిల్లల్ని, నాగబాబు గారి వైఫ్ని. ఏంటిది? ఇంత దారుణంగా వీళ్ళు మాట్లాడటం అనుకున్నటువంటి ఉద్దేశాలు ఏంటి? ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ భార్య ఇక్కడిది కాదు, ఒక గారు ఉండదు, ఒక రెస్పెక్ట్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించి కూడా ఆమె ఇక్కడిది కాకపోతే అంత లేపాల్సినంత అవసరమా? సరే, పవన్ కళ్యాణ్ గారి భార్య అయినా ఏనాడైనా రాజకీయాలు మాట్లాడిందా? రాజకీయంగా ఏ రోజైనా తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి ఒక కామెంట్ అని విసిరిందా? తల్లిని తీసుకొస్తున్నారు, భార్యని తీసుకొస్తున్నారు, వదిని తీసుకొస్తున్నారు, పిన్నిని తీసుకొస్తున్నారు, పెద్దమ్మని తీసుకొస్తున్నారు, అన్నలు తీసుకొస్తున్నారు, తమ్ముళ్ళని తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడమే పాపమా? ఈ రోజున ఈ పృథ్వీ అనేటటువంటి వ్యక్తి, ఆ జర్నలిస్ట్ రఘు ఏమో కబ్జా చేసినాడు పవన్ కళ్యాణ్ అంటాడు.
మరి పవన్ కళ్యాణ్ కబ్జా ఈ వ్యక్తి కూడా వెళ్ళి బీర్ సీసాలు చూపించినాడు. ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో పవన్ కళ్యాణ్ ఏమైనా బీర్లు తాగుతాడా? అక్కడికి వెళ్ళి కూర్చొని పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చెరువు మూల కూర్చొని బీర్లు తాగుతాడా? మీరు అంత పబ్లిక్ ఎట్టాలగలిగినారు లోనికి? మీరు ఎట్టాలగలిగినారు? అట్టా కూర్చుంటాడు ఎవడో పవన్ కళ్యాణ్ లేదు బీర్లు తాగేవాళ్ళగా అక్కడికి వెళ్ళి చూపించి బీర్ బాటిల్ చూపించాడు. ఇంత దుర్మార్గమా? పవన్ కళ్యాణ్ చెప్పినాడు కదా, దాదాపు చెప్పి 2 రోజులైంది కదా, 48 గంటలు దాటింది కదా, ఏం అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారి మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఈరోజు మీరు ఆయన తల్లి గురించి మాట్లాడుతున్నారు, ఆయన భార్య గురించి మాట్లాడుతున్నారు, ఆయన వదిలిన గురించి మాట్లాడుతున్నారు కదా, ఏం చర్యలు తీసుకున్నారు? ఆయన 2 రోజుల క్రితం చెప్పినాడు, నా స్థలం కనుక నేను ఆక్రమించానంటే తీసుకెళ్ళి నేను రాసిస్తాను, మీరు నా దగ్గరికి రండి అని చెప్పేసి గవర్నమెంట్కి పిలిపిస్తే దాదాపు 2 days 3 days అయినప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు బయటికి రాకపోతే తప్పు ఎవరిలో ఉన్నట్టు? అక్కడ రెవెన్యూ ఆఫీసర్ లేరా? స్క్రూటినీ చేయరు వాళ్ళు? కేసులు పెట్టండి. మీరు యూట్యూబ్లో చెప్తున్నారు కదా, యూట్యూబ్లో జడ్జిమెంట్స్ ఇస్తున్నారు కదా, యూట్యూబ్లో మాట్లాడుతున్నారు కదా, యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు కదా, కెమెరా పట్టుకెళ్ళి ఇదంతా పవన్ కళ్యాణ్ ఆక్రమించినాడని చెప్పి చెప్తున్నారు కదా, కోర్టుకి వెళ్ళండి. యూట్యూబ్లో తేలవు కదా ఈ లెక్కలో. యూట్యూబ్లో అసలు వింతేంటంటే కబ్జా చేసినట్టు ఎక్కడైనా అఫిడవిట్లో చూపించుకుంటాడా? ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రతి ఒక్కళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి, ఆయనకున్నటువంటి ఆస్తులు అప్పులు ఇవన్నీ కూడా చూపించాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ కబ్జా చేసినాడు అనుకుందాం, మీ మాట ప్రకారం కబ్జా చేసినాడు అఫిడవిట్లో పెడతాడా? నేను ఈ ఆస్తి ఇక్కడ నుంచి ఇక్కడ కొనుగోలు చేశానని చెప్పేసి అఫిడవిట్లో చూపిస్తాడా? ఆ ల్యాండ్ చూపించగలుగుతాడా? ఇది ఎక్కడ రాజకీయం? అంటే తను చెప్పినాడు ఓపెన్గా, ఇది నేను మీరు అన్నట్టు మీకు కబ్జా అంటున్నారు కదా, వచ్చి తీసుకెళ్ళమన్నాడు. ఎంతమంది వచ్చినారు చెప్పండి? ఈ పృథ్వీ వచ్చినాడా, జర్నలిస్ట్ రఘు వచ్చినాడా, లేదంటే ఆ కాలేజీ వాళ్ళు వచ్చినారా, ఇంకా ఎవరు వచ్చినారు? వచ్చి తీసుకెళ్ళండి ఆ స్థలాన్ని. పవన్ కళ్యాణ్ గారి తల్లినంటే వస్తుందా ఆ స్థలం? పవన్ కళ్యాణ్ గారి వదినంటే వస్తుందా స్థలం? లేదంటే పవన్ కళ్యాణ్ గారి భార్యనంటే వస్తుందా స్థలం? ఏంటి అసలు ఈ దుర్మార్గం ఏంటి? ఆయన ఏదో 2000 మందితో క్లోజ్డ్ రూమ్లో సభ్యత్వాలు చేసినందుకు ఒక సబ్ పెట్టుకుందామంటే ఒక ప్రొఫెసర్ ఏదో మాట్లాడినాడు, మాటలు వెనక్కి తీసుకున్నాడు, మళ్ళీ కామెంట్లు చేసినాడు, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినాడు, మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాడు, అక్కడ దుమ్మెత్తి పోసినారు. ఒకడేమో లిల్లీ పుట్ అంటాడు, ఒకడేమో నాగేశ్వరి కాళ్ళ కింద సమానం అంటాడు, ఇంకొకడేమో పవన్ కళ్యాణ్ అసలు ఇక్కడ నుంచి తరిమి కొడతామంటాడు, కొన్ని జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయడానికి వీల్లేదంటాడు, పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు అంటాడు ఒకడు, పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడానికి అని చెప్పేసి ఇంకొకటి అంటాడు. ఏంటిది? ఈ రోజున పవన్ కళ్యాణ్ తల్లి వచ్చే పవన్ కళ్యాణ్, మళ్ళీ చెప్తున్నా, శ్రీరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించింది. ఏమైంది ఈ రోజున శ్రీరెడ్డి? కత్తి మహేష్ మీరు మర్చిపోయారా? మీకులాగానే కత్తి మహేష్ కూడా ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా ఎంత వస్తే అంత, ఎంత పడితే అంత మాట్లాడినాడు. ఏమైనాడు చివరాఖరికి? యాడికి పోయినాడు? ఒక పోసాని కృష్ణమురళి ఏమైనాడు? ఒక రామ్ గోపాల్ వర్మ ఏమైనాడు? పవన్ కళ్యాణ్ని తిట్టినోడు సుఖసుఖాలతో బతికినట్టు చరిత్రలో లేదు. ఎందుకంటే 10 మందికి సాయం చేసేవాడు, ఆ చెయ్యి ఎప్పుడు కూడా పై స్థానంలో ఉండి 10 మందికి హెల్ప్ చేసేవాడు, తిండి పెట్టేవాడు, ఏనోడు కూడా ఒకటి కంచం దగ్గర మెతుకులు లాక్కునేవాడు కాదు, 10 మంది ఇంటికి వస్తే కనుక సాయం చేసి పంపించేవాడు. తను చేసినటువంటి సినిమాలు ఫ్లాప్లు అయితే ఆ సినిమా ప్రొడ్యూసర్లను కూడా పిలిపించుకొని తిరిగి పంపించినవాడు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా తిరిగి డబ్బులు ఇచ్చినవాడు, ఆయన సినిమా సెట్లో ఎవరికైనా అస్వస్థతకు వస్తే హెల్ప్ చేసినవాడు. అన్నీ చేసిన పవన్ కళ్యాణ్ కబ్జాలు చేశాడంట. అరే ఇదేం దుర్మార్గం? ఆ వ్యక్తి మీద ఇంత టార్చర్ ఏంటి? ఇంత టార్గెట్ ఏంటి? ఇంత కడుపు మంట ఏంటి? ఆయన ఆంధ్రాలో ఇప్పుడు పోటీ చేసి గెలిచినాడు కదా, ఆంధ్రాలో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఆయన ప్రతి నెల కూడా తనకు వచ్చేటటువంటి శాలరీ మొత్తాన్ని కూడా పిఠాపురంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లలకు పంచుతున్నాడు. మీ సోకాల రాజకీయ నాయకుడు ఒకడైనా పంచాడు ఎప్పుడైనా? దాని అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో అప్పటి వరకు వాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు కూడా లేకపోతే చెప్పులు ఇచ్చినాడు ఫ్రీగా, దుప్పట్లు పంచినాడు చలికాలంలో. వాళ్ళకి తెలియదు అసలుకి. అక్కడ కరెంట్ లేకపోతే సోలార్ ప్యానల్స్ పెట్టించినాడు, అలాగే సింగిల్ వైరు ఆ కొండల మీద ఇది వేపించినాడు. అక్కడ తాగల రోడ్లు వేయించినాడు పవన్ కళ్యాణ్ ఈ రోజున వాళ్ళకి. డోలీ మూతలు తగ్గించినాడు గిరిజన ప్రాంతాల్లో. ఇంత చేసినాడు, రోడ్లు వేయించినాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ కోసం అని చెప్పేసి. నీటి సౌకర్యం లేకపోతే ఇప్పుడు నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసినాడు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో కడపలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ కిచెన్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటటువంటి పిల్లలందరూ కూడా దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేయించినాడు. దాని ద్వారా కొన్ని వేల మంది పిల్లలకి అక్కడి నుంచి ఫుడ్ ప్రతిరోజు వెళ్తాను, పౌష్టికాహారం సొంత నిధులతో ఇచ్చినాడు గెలిచిన తర్వాత. ఇది పవన్ కళ్యాణ్ అంటే. నిన్న ట్యాక్సీలకు సంబంధించి దోచేస్తున్నటువంటి వ్యక్తుల మీద పోరాటం చేసినాడు అధికారంలో ఉండి. అలాగే ఈ రోజు 2.5 కోట్ల సీడ్ బాల్స్ అనమాట. రేపు వర్షాకాలం వస్తుంది,
ప్రతి చోట కూడా చెట్లు పెంపకం జరగాలి అని చెప్పేసి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినాడు. భాష అర్థమైందో లేదో ఒక కబ్జాగోరి కాదు, ఒక దుర్మార్గుడు కాదు, ఒక దొంగ కాదు, ఒక లంగా కాదు. ఈ రోజున అతన్ని పట్టుకొని నీచతినిచ్చగా వాళ్ళ అమ్మను కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తారా మీరు? వాళ్ళ అమ్మేం పాపం చేసింది? ఇంత దారుణంగా తయారయ్యారేంది మీరు? మీరు రాజకీయం కోసమా? మీ ఐడెంటిటీ క్రైసిస్ కోసమా? తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది అమ్మలు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది అక్కలు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది అన్నలు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది తమ్ముళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేసినాడు, పవన్ కళ్యాణ్ ఏం తప్పు మాట్లాడినాడని. జగద్గురు కట్టుకు సంబంధించినటువంటి ఒక పెద్దవాడు 70 ఏళ్ళ పెద్దవాడు మాట్లాడింది. ఏం మాట్లాడినాడే పవన్ కళ్యాణ్? తెలంగాణ ప్రజల్లో కూడా మన 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 జర్నలిస్టు విఠల్ గారు అనుకుంటా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. 12 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి, ఏం సాధించినాం మనం, ఎంతమందికి ఉద్యోగ కల్పన చేసినామని. సమాధానం చెప్పండి వీటికి. మాట్లాడితే ఆంధ్రుడు, మాట్లాడితే పవన్ కళ్యాణ్, మాట్లాడితే పవన్ కళ్యాణ్ తల్లి, పవన్ కళ్యాణ్ అమ్మ, పవన్ కళ్యాణ్ భార్య, పవన్ కళ్యాణ్ అక్క, పవన్ కళ్యాణ్ వదిన, పవన్ కళ్యాణ్. ఏంటిది? ఎంతకాలం ఇలా దిగజారుడు రాజకీయాలకి పరాకాష్ఠకి చేరుతా ఉన్నారు వీళ్ళు. నిజంగా ఎటుపోతుంది అర్థం కావట్లేదు. తెలంగాణ బాధగా ఉంది. 12 సంవత్సరాలు అయింది విడిపోయి, ఇప్పటివరకు ఏం లేదు అక్కడ. మళ్ళీ వీళ్ళు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద రోజుకు ఒక రౌండ్ టేబుల్ సమావేశం, రోజుకు ఒక చర్చల దండకం. వెళ్తే చాలా దూరం వెళ్తుంది. ఈ స్థాయికి దిగజారండి. పవన్ కళ్యాణ్ గారి తల్లి గారు ఏం చేసినారండి? మళ్ళీ ఎందుకు ఆమెను టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఆ వయసుకు వచ్చిన తర్వాత అమ్మని టార్గెట్ చేయడం అవసరమా? ఇంత నీచాతికి దిగజారడం అవసరమా? ఏమో కాలం అయితే గట్టిగా సమాధానం చెప్తాను. కాలం అయితే చాలా గట్టిగా సమాధానం